బాగున్నారండి? నేనండి మీ తాయారిని. ఇదండి మ్యాటర్ కార్యక్రమానికి స్వాగతం అండి. మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? డబ్బులు బాగా సంపాదించాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలో చేరాలి, లేదా వ్యాపారం పెట్టుకొని లాభాలు సంపాదించాలి. కానీ దానికి బోలెడు సమయం పట్టుద్ది, ఇంకా చాలా ఓపిక కావాలి. ఇదంతా ఎవడ పడతాడనుకున్నారో ఏమో, లేటెస్ట్గా సరికొత్త వ్యాపారానికి తెరతీశారు కొంతమంది ఆడుంగులు. బాగా డబ్బున్నోన్ని చూసుకోవడం, వాడికి లైన్ వేయడం, అనక పెళ్లి చేసుకోవడం, పెళ్ళైన 2-3 రోజుల్లో దొరికిన కాడకు దోసుకొని ఉడాయించడం. కొన్నాళ్ళ క్రితం వరకు ఉత్తర భారతంలోనే ఉన్న ఈ ట్రెండు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోకి పాకేసింది. 1 కాదు 2 కాదు, 10ల సంఖ్యలో మోసాలు బయటకొస్తున్నాయి. ఈవెంట్ నిర్వాహకురాల్లాగా పనిచేస్తూ ప్రముఖులకు గాలం వెత్తున్న ఓ మాయలేడి చేసిన ఘనకార్యం మామూలుగా లేదండోయ్. 23 రోజుల గ్యాపు, 2 పెళ్లిళ్ళు చేసుకొని తన సత్తా చాటింది ఆ యువతి. గత నెల 5న ఓ వ్యక్తిని సింహాచలంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ వివాహం చేసుకుంది. తరువాత 23 రోజులకు అంటే గత నెల 27న బెజవాడ దుర్గగుడిలో మరో వివాహం చేసుకుంది. మొదటిసారి పెళ్లాడిన వ్యక్తికి అప్పటికే వివాహం అయింది. అతడు మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమ్మడి మోసం బయటపడింది. సదరు కిలేడి ఇచ్చిన జలక్తో షాకులో ఉన్న బాధితులు ఇప్పుడు బయటకు వస్తున్నారండి. ఎక్కడైనా ఈవెంట్ నిర్వహిస్తే చాలు, అందులో ప్రముఖులు కనిపించగానే వారితో ఆమె పరిచయాలు పెంచుకుంటుంది. తాను పక్కా కన్ని పిల్లనని, ఇంతవరకు పెళ్ళంటే ఏంటో తెలియదని నమ్మబలుకుతుందండి. కొంతమంది యువతులతో ఒక గ్రూపును నిర్వహిస్తూ తరచూ బెజవాడలో వివిధ పబ్బులకు వెళ్ళి డబ్బున్న వాళ్ళని మబ్బుల్లో తేలిపోయేలా వ్యవహారాలు నడుపుతుందండి. పబ్బులో జరిగిన ఒక కేసు విషయంలో కృష్ణలంక పోలీసులు ఆమెను స్టేషన్కి పిలిచి విచారించే సమయంలో అమ్మడి వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయండి. ఆ సమయంలోనే ఆమె 2 పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని గుర్తించారు. ఇంకా బయటికి రాని పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారండి. దర్యాప్తు చేసి అందరినీ పిలిపిస్తామని పోలీసులు అంటున్నారు. తమిళనాడులో నమక్కల్ జిల్లాకు చెందిన శివషణ్ముగం భార్యతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా తన తల్లితో కలిసి ఉంటున్నాడండి. 2వ వివాహం కోసం పెళ్లిళ్ళ బ్రోకర్లు కస్తూరి, ముత్తులక్ష్మి, నారాయణన్లను సంప్రదించగా వారంతా కలిసి మదురైకి చెందిన జ్యోతి అలియాస్ జ్యోతిలక్ష్మి, దీప అనే వధువుగా కొత్త పేరుతో పరిచయం చేశారు పెళ్లిళ్ళు బ్రోకర్లు. పెళ్లి కుదిరితే 4 లక్షల కమిషన్ ఇచ్చేలా శివషణ్ముగంతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్గా 1,20,000 తీసుకున్నారండి. ఈ నెల 7న ఓ ఆలయంలో వివాహం జరిపించారు. తర్వాత భార్యను తీసుకుని శివషణ్ముగం తన ఇంటికి వెళ్ళాడండి. మరుసటి రోజు దీప నగలు, నగదు, వెండి వస్తువులతో ఉడాయించింది. దీంతో కంగు తిన్నవరుడు దీప మధ్యవర్తులకు ఫోన్ చేయగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయండి. దీంతో మోసపోయినని తెలుసుకుని పాపం శివషణ్ముగం ఆత్మహత్య చేసుకున్నాడండి. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చిందండి. 30,000 నగదు కోసం దీప ఈ పెళ్లికి అంగీకరించినట్లు తేలిందండి. దీపాతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న 5 బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇదే విధంగా 10 మందిని పెళ్లి చేసుకుని మోసగించినట్లు విచారణలో దీప వెల్లడించిందండి. చూశారు కదండి, డబ్బు కోసం మొగుళ్ళను డ్రెస్సులు మార్చినంత ఈజీగా ఎలా మారుస్తున్నారో కొంతమంది ఆడంగులు. కలికాలమండి బాబు, ఏడు చేస్తాం, చూస్తూ కూకోవడమే. మొక్కే కదా అని పీకేస్తే పేక కోస్తా అంటాడు ఓ సినిమాలో చిరంజీవి. అంటే దేనిని తక్కువ చేసి చూడకూడదని. చిన్న విషయమే అనుకోండి, ఒక్కసారి కొంపలు ముంచుతుందని చెప్పకనే చెప్పారు ఆ డైలాగ్లో.
చిన్న హారం విషయంలో వచ్చిన గొడవ పొత్తుగా కొట్టుకునేదాకా వెళ్ళింది హర్యానాలో. అసలు ఏం జరిగిందంటే హారం విషయంలో గొడవ దారుణానికి తెరతీసింది. ఓ నలుగురు వ్యక్తులు యువకుడింట్లోకి జొరపడి మరీ దాడి చేశారు, విచక్షణ రహితంగా కొట్టారు. ఈ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్ లో చోటు చేసుకుంది. ఫరీదాబాద్లోని బల్లబ్గర్ సెక్టార్కి చెందిన నీల్ నయన్ అనే అతను తన ఇంటి ముందు ఓ టెంపో ఆపాడండి. అందులో సరుకుల్ని ఇంట్లో తీసుకెళ్తూ ఉన్నాడు. అన్సు భార్గవ్ అనే వ్యక్తి అటువైపు వచ్చాడండి. టెంపో అడ్డంగా ఉండడంతో కుయ్ కుయ్ అని హార్న్ కొట్టాడండి. సరుకులు దించుతున్నానని, కొంచెం సమయం పడుతుందని నీల్ చెప్పాడు. అన్సు నేనొస్తే బండి అడ్డం తీరా అంటూ అదే పనిగా హార్న్ కొడుతూనే ఉన్నాడండి. దీంతో గొడవ మొదలైంది. ఇద్దరు బాగా తిట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత గొడవ ఆగిపోయింది. అన్సు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీల్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అన్సు ముగ్గురు వ్యక్తులతో కలిసి నీల్ ఇంట్లోకి సొరపడ్డాడండి. ఆ నలుగురు నీళ్ళపై దాడి చేయడం మొదలెట్టారు. తుక్కుగా కొట్టారండి. తర్వాత నీల్ రూమ్లోకి పారిపోయి తలుపేసుకున్నాడు. నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాడికి సంబంధించిన దృశ్యాలు హాల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయండి. నీల్ తనపై దాడి చేసిన నలుగురిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ కెమెరా దృశ్యాల తాలూకా వీడియోని పోలీసులకు అందించాడు. నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక దాడి తాలూకా దృశ్యాలు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిందండి. పూరీలు చెయ్యాలంటే మీరైతే ఏం చేస్తారు? ఏం చేస్తాం, పిండి కలిపి చిన్న ముద్దలు చేసి చపాతీ కర్రతో కొట్టుకొని కళాయిలో ఉన్న నూనెలో వేయించుకుంటాం అంటారు, అంతేనా? అంతేలేండి. మీరేంటి, ఎవరైనా ఇలానే చేస్తారు. కానీ ఓ హైటెక్ మహిళ మాత్రం తన హైటెక్ తెలివితేటలతో హైటెక్ టెక్నాలజీ వాడి హైటెక్ పూరీలను తయారు చేసిందండి. ఆమె పూరీలను తయారు చేసిన విధానం చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. అట్లా ఉంటుంది మనతోటి అన్న లెవెల్లో ఆ మహిళ పూరీలను చేసిన విధానం ఏంటో చూసేద్దాం పదండి. ఓ మహిళ వంటగదిలో పూరీలను తయారు చేస్తుందండి. అందుకు ఆమె ల్యాప్టాప్ను ఉపయోగించింది. ముందుగా ల్యాప్టాప్ను ఓపెన్ చేసి కీబోర్డుపై కవర్ పెట్టింది. ఆ కవర్ మీద 4 గోధుమ పిండి ముద్దలను ఉంచింది. వాటిపై మరో కవర్ను పెట్టింది. ఆ తర్వాత ల్యాప్టాప్ను మూసేసి గట్టిగా ఒత్తిందండి. దీంతో ఆ పిండి ముద్దలు పూరీలుగా మారిపోయాయి. పూరీలను కష్టపడి వత్తాల్సిన అవసరం లేకుండా ఆమె ఇదిగో ఇలా ప్లాన్ చేసిందనమాట. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారిందండి. ఆ వైరల్ వీడియో ఇప్పటివరకు 4 లక్షల మంది పైగా వీక్షించారు. వామ్మో, ల్యాప్టాప్ని ఇలా కూడా వాడేస్తారా? మెయిల్స్ మెసేజ్లు కాకుండా వంటలకు కూడా ల్యాప్టాప్ వాడేస్తుంది ఏంట్రా బాబు అని బెత్తరపోయి చూస్తున్నారండి. 100 మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈమె తన బ్రెయిన్ను 200% వినియోగించిందని ఒకరు కామెంట్ చేశారు. ల్యాప్టాప్ సృష్టికర్తలు ఈ వీడియో చూస్తే మూర్చపోవడం ఖాయం. ఈమె ఐక్యూ ఐన్స్టీన్ ఐక్యూకి మించిపోయింది కదా. ఈమెను ఆదర్శంగా తీసుకుంటే ఇళ్లలో ఉండే ల్యాప్టాప్లన్నీ ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోతాయేమో. ఏదేమైనా ఆమె తెలివితేటలకు టేక్ ఏ బౌ అంటున్నారండి జనాల. చీకటిలో చిన్న తాడు కనపడినా పాము అనుకొని మనం జడుసుకు సస్తాం. పామంటే మనకంత భయం. అట్లాంటిది 40 అడుగుల కొండ సిలువ, అందులో భారీ ఆకారంలో ఉంటే ఏం చేస్తాం? ఊరి చివరి వరకు ఆకుండా ఉరికెత్తుతాం. పెద్దవాళ్ళం కాస్తో కోస్తో తెలిసినా మనకే అంత భయమేస్తే మరి చిన్నపిల్లలైతే జడుసుకొని జ్వరం తెచ్చుకుంటారు కదా. మరి చిన్నపిల్లలిద్దరూ అలాంటి కొండ సిలువ కనబడితే ఏం చెయ్యాలి? పరిగెత్తుకెళ్ళాలి కదా. కానీ ఇక్కడ ఆ పిల్లలు అలా చేయలేదు సరికదా. ఇంట్లో పెంచుకునే కుక్కో పిల్లో దగ్గరికి వస్తుంటే చిచ్చూరా అని పిలుస్తున్నట్లు దాన్ని పిలుస్తున్నారండి. అది కూడా వారిద్దరి దగ్గరికి వెళ్ళి ఏం చేయకుండా వెళ్ళిపోయింది. ఇండోనేషియాలో జరిగిన ఈ సంఘటన ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంది.
చూసే వాళ్ళను టారెత్తిస్తున్న ఈ వీడియో వైరల్ అయింది. కోట్ల మంది ఇప్పటి వరకు చూశారు, లక్షల్లో లైకులు కొట్టారు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. అంటే మనుషులకే కాదు, జంతువులకు కూడా ఎంతో తీపి. చివరి క్షణం వరకు ఎలాగైనా చావును తప్పించుకోవాలని ప్రయత్నిస్తాం. ఓ ఎలుక కూడా అదే పని చేసింది. అనుకోకుండా పాము ముందుకి ఎలకొచ్చింది. ఇంకేముంది, దాని కంట్లో పడితే గుటుక్కడ మింగేస్తోందని ఎలుకకు అర్థమైపోయింది. తప్పించుకోవడానికి రెండో మార్గం కూడా లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎలక తను తెలివి వాడిందండోయ్. ఎగిరి పాము తలపైన కూకుంది. ఆ ఎలుక పాము కదేంటో చూసేద్దాం పదండి. మృత్యు ఎదురుగా ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా రకరకాల ప్రయత్నాలు చేస్తారండి. తమ బుర్రకు పదును పెట్టి ప్రాణాలను కాపాడుకుంటారు. అందుకు చిన్న చిన్న జంతువులు అతీతం కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో చిన్ని ఎలుక చేసిన పని చాలామందిని ఆకట్టుకుంటుందండి. పాము నుంచి తప్పించుకునేందుకు ఎలుక అద్భుతమైన ప్లాన్ వేసింది. సాధారణంగా కప్పలు, ఎలుగులను పాములు ఆహారంగా తింటాయి. పాము కంటపడితే ఎలుక ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఆ విషయం తెలిసిన ఓ ఎలుక అద్భుతమైన ప్లాన్ వేసిందండి. వైరల్ అవుతున్న వీడియోలో ఓ భారీ సర్పం పడగెత్తి చూస్తుంది. సరిగ్గా దాని తల మీద ఓ ఏలుక కూర్చుని ఉంది. ఆ పాముకు ఎలకు ఎక్కడుందో అర్థం కావడం లేదు. అటు ఇటు ఎతుకుతోంది తప్ప ఏలుక ఎక్కడుందో కనుక్కోలేకపోయిందండి. పాము పడగ నుంచి కిందకి పడిపోయిన ఎలుక మెల్లిగా మళ్ళీ పైకెక్కి కూకుంది. దీంతో ఆ పాము ఎలుక ఉనికిని కనుక్కోలేకపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిందండి. ఆ వీడియోలోని ఎలుక తెలివిపోయి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ఎలుక తన తెలుగుతో ప్రాణాలు కాపాడుకుందని నెటిజన్లు అంటున్నారండి. అందుకే పెద్దోళ్ళు ఉపాయం ఉంటే అపాయాన్ని తప్పించుకోవచ్చని చెబుతారు. చూసారు కదండి, ఈ వారం ఇదండి మ్యాటర్. వచ్చే వారం మరిన్ని విషయాలతో కలుద్దామే. బాయ్.